కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలకు వస్తే బెజ్జూరు పిఎసిఎస్ కార్యాలయం ముందు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వ్యవసాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, దళార్లతో కలిసి యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ రైతులు ఫిర్యాదు చేయడంతో వ్యవసాయ శాఖ అధికారులను నిలదీశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనతోనే రైతుల కష్టాలు రాష్ట్రంలో ప్రారంభమయ్యాయని, వ్యవసాయ పనులు వదిలి రైతులు యూరియా కోసం రోజుల తరబడి క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నా సరిపడా యూరియా దొరకడం లేదని, రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 50 సార్లు ఢిల్లీకి టూర్లు వేసినా రాష్ట్రానికి కనీసం 50 బస్తాల యూరియా కూడా తీసుకురాలేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో రైతులకు యూరియా ఇబ్బందులు ఎప్పుడు కూడా ఎదురు కాలేదని, యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్న వ్యవసాయ శాఖ అధికారులు, దళార్లపై పీడీ యాక్ట్ కేసులు అధికారులు నమోదు చేయాలంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో గల కెరామేరి మండలంలోని 12 వివాదాస్పద గ్రామాల అంశం మళ్లీ తెర మీదకి వచ్చింది. నిన్న ముంబైలో జరిగిన సమావేశంలో వివాదాస్పద గ్రామాలను విలీనం చేసుకుంటామంటూ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రకటన తీవ్ర చర్చనీయాంశమైంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో తమకు అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని, తమ పోడు భూములకు పట్టాలు వచ్చాయని, తాము తెలంగాణలోనే కొనసాగుతామంటూ వివాదాస్పద గ్రామాల ప్రజలు ఈరోజు ఎమ్మెల్యే కోవా లక్ష్మితో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేలకు వినతిపత్రాలు అందజేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కాగజ్ నగర్తో పాటు ఆసిఫాబాద్ పట్టణంలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు వాగులను తలపించాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలలో డ్రైనేజీల నుండి ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే కోటపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ముందు బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. పాఠశాలలోని విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హెడ్ మాస్టర్ అశోక్ను బదిలీ చేసి అధికారులు చేతులు దులుపుకోవడం సరికాదని, కీచక హెడ్ మాస్టర్ అశోక్ను సస్పెండ్ చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులతో కలిసి బైఠాయించి ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ నాయకులు. వ్యవసాయ శాఖ అధికారులకు రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.